తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు చెందిన లీడర్ ఉట్రేవు అరుణ మాట్లాడుతూ తమకు రాజీనామా చేయడం ఇష్టం లేదు. వైకాపా నేతలు కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేశామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని, తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరు కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు నాగలక్ష్మి, సంధ్య, కామేశ్వరి, జ్యోతి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు చెప్పారండి, అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి. మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్. 4 సంవత్సరాలు ఎండనక వాననక గొడ్డుల్లో పని చేశాం సార్. 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్. అలాగే ఎవరు కూడా ఈ రోజు కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు, 70 కుటుంబాలు, 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్. మా భర్తలు, మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట, మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో అని భర్త పిల్లలు మేము ఆగలేదు. ఈ 5,000 రేపు పొద్దున్న 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము విధుల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేశాం సార్. ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు సార్. మేము కేవలం ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే విధుల్లోకి వచ్చాం సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి.